Right now we are here, Secunderabad Junction. So ట్రైన్ లేకున్నా సరే మా దినేష్ గాడు తొందరగా ఉరుకులాడ పెట్టి తొలుకోబోతుండు. ఇంకో చూడు, నేను నిఖిల్ గాడు చెప్పినాం చాయ్ తాగే పోదామని. చాయ్ తాగే చెప్పినాం ఫ్రెండ్స్, గంటన్నర వేస్ట్ చేస్తాను. ఓకే, హలో ఫ్రెండ్స్, ఇప్పుడే నాగర్సోల్లో దిగాము సికింద్రాబాద్ నుంచి. నెక్స్ట్ మేము షిరిడి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి సంథింగ్ ఆటో అలా ఉంటాయంట. ఫ్రెండ్స్, ఇక్కడ ట్రైన్ దిగుతూనే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి అన్ని ఆటోలు ఉన్నాయి. వీళ్ళైతే మేము మొత్తం 7 మెంబర్స్ వచ్చాం ట్రిప్కి. వీళ్ళు మొత్తం ఆటో వచ్చేసి 1500 అలా అడుగుతున్నారు. ఆటోస్ ఉంటాయి ఇక్కడ నాగర్సోల్ నుంచి షిరిడి వెళ్ళడానికి. అయితే ఇక్కడ మొత్తం ఒక ఆటో వచ్చేసి 1500 అలా అడుగుతున్నారు. కానీ మా గ్యాంగ్ లీడర్ దినేష్ వచ్చేసి 1000 రూపీస్కి సెట్ చేశాడు. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ఆటో. ఫ్రెండ్స్, మేము ఇక్కడ ఏమంటారు నాగర్సోల్ నుంచి షిరిడి ఈ వ్యాన్లో వెళ్తున్నాము. అయితే అన్న దీనికి HP గ్యాస్ ఫిల్ చేస్తుండు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ LPG గ్యాస్ ఫిల్ చేస్తుండు. డైరెక్ట్ సిలిండర్కి వెళ్ళి ఫిల్ చేస్తుండు. ఓకే, అన్న ఎందుకో సైడ్ జరగమంటున్నాడు. నాకు కూడా భయం అవుతుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ఈ సిలిండర్ ఫిల్ చేస్తే ఇది ఎన్ని కిలోమీటర్లు పోతుందో ఒకసారి అన్నని అడుగుదాం. भैया ये कितने किलोमीटर जाता उससे टैंक फिल करने के? ये 300 किलोमीटर जाता है वक्का टैंक में. ओ ठीक है. हाँ. ఫ్రెండ్స్, మేము షిరిడిలో ఈ హోటల్కి వచ్చాము. సో ఇక్కడ హోటల్లో స్టే చేద్దామని హోటల్ లోపలికి వెళ్తున్నాం గైస్. ఫ్రెండ్స్, యాక్చువల్గా మేము ట్రైన్ 8:30కి దిగాల్సింది, టైం డిలే అయింది. తర్వాత ఇక్కడ మేము షిరిడి వచ్చేసిన తర్వాత 2 రూమ్లు తీసుకున్నాము ఈ హోటల్లో. ఒకసారి రూమ్స్ చూపిస్తా చూడండి. మేము వచ్చేసి 2 రూమ్లు తీసుకున్నాము. 2 కలిపి మా ఫ్రెండ్ మాట్లాడాడు 1860 అంట. దిస్ ఈస్ ద రూమ్స్. యా, దిస్ ఈస్ ద బాల్కనీ ఏరియా. ఫ్రెండ్స్, మేము ఇక్కడ హోటల్కి వచ్చామని చెప్పా కదా, ఇక్కడ వీళ్ళే మాకు లంచ్ ఏర్పాటు చేశారు. ఇదిగో, కొంచెం మేము ముందర వచ్చింటే అన్ని ఐటమ్స్ దొరుకుతుండే. కాకపోతే ఇప్పుడు మాకు రైస్, పప్పు, చట్నీ వేశారు. యా గైస్. హలో గైస్, మేము మొత్తం రెడీ అయ్యి ఇప్పుడు సాయిబాబా దేవుని దర్శనంకి వెళ్తున్నాము. మా బాయ్స్ హియర్. హాయ్ ఫ్రెండ్స్. గోదావరి మిల్క్, ఇక్కడ దూద్ పేడ మంచిగా ఉంటుందంట. సో మేము ఇక్కడ దూద్ పేడ తీసుకుంటున్నాము. యా గైస్, టైం 5 అవుతుంది మార్నింగ్. యా, వీఆర్ చెకింగ్ అవుట్ రూమ్. సో ఫ్రమ్ షిరిడి వీఆర్ చెకింగ్ అవుట్ రూమ్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, రైట్ నౌ వెళ్తున్నాము. యా, ఎక్కడికి వెళ్తున్నాము? రేపు పొద్దున గైస్ 5 అవుతుంది. మేము చెక్అవుట్ చేస్తున్నాం అండ్ రిసెప్షన్. యా గైస్, టైం 5 o'clock. సో వీఆర్ చెక్డ్ అవుట్ ఆల్రెడీ రూమ్. సో ద కార్ ఈజ్ రెడీ. నౌ వీఆర్ గోయింగ్ టు కల్సిబి పీక్. సో గైస్, మేము ఇక్కడ కారు CNG ఫ్యూయల్ నింపుకుంటా అంటే దిగాము. యా గైస్, ఇక్కడ మహారాష్ట్రలో మొత్తం కార్లు మొత్తం CNGతో. గైస్, ఇక్కడ మహారాష్ట్ర మొత్తం CNG ఫిల్ చేసుకుంటున్నట్టున్నారు. మహారాష్ట్ర మొత్తం ఫ్యూయల్. యా గైస్, వీళ్ళు మొత్తం గో గ్రీన్ ఐ థింక్.
హలో గాయ్స్, ఇప్పుడే పొద్దుగాలుగా వచ్చేసినాం కల్సుబే పీక్ పాయింట్కి. ఇప్పుడు ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి. ఇదిగో మన కార్ ఇదే. యా, ఇక్కడ చాయ్ తాగి నెక్స్ట్ ఇప్పుడు ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తున్నాం. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే మేము వచ్చామని చెప్పాక కల్సుబే కింద ఉన్నాం. ఇంకా కల్సుబై అయితే ఇంకా పైకి వెళ్ళలేదు. సో ఇప్పుడే ఇక్కడ చాయ్ తాగాము అందరము. నేనైతే ఒక వాటర్ బాటిల్ తీసుకున్నా. మా బాయ్స్ ఆర్ ఆల్ సెట్ టు ట్రెక్ ద కల్సుబై. యో హలో గాయ్స్, ఇక్కడ మహారాష్ట్రలో చెప్పానుగా కల్సుబే పాయింట్ వచ్చేసామని చెప్పేసి. ఇక్కడ లోకల్స్కి మొత్తం మరాఠీ వస్తుంది, మాకేమో హిందీ వస్తుంది. సో జస్ట్ జర లాంగ్వేజ్ బ్యారియర్ అయింది. ఇప్పుడే ట్రెక్కింగ్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఎటు చూసినా కొండలే. చూడండి గాయ్స్. యా ఫ్రెండ్స్, బ్రో ఈ మెట్లు మాత్రం చాలా హైట్ ఉన్నాయి. ఇంకా మా ఫ్రెండ్ అయితే అక్కడే ఉండిపోయాడు, హరీష్. హిజ్ నేమ్ ఇస్ హరీష్ అండ్ హీఈస్ నిఖిల్. సో ఇంత చిన్న బాబు ఎక్కుతున్నాడు చూడండి. అరే చోటు, యా ఓకే. నిఖిల్ అట్లా ఎక్కండి. మెల్ల టర్న్ ఎంకల్ తిరుగు. రైట్, జంపరా రిషి, ఇక్కడ చూడు. ఇక్కడ మేము ట్రెక్కింగ్ కొంచెం పైకి వచ్చేసాము. ఇక్కడ స్టిక్స్ తీసుకున్నాము. ఇక్కడ చిన్న పిల్లడు ఉంటే చూడండి, ఇదిగో పైన నడవడానికి ఇబ్బంది అవుతుందని స్టిక్ తీసుకున్నాం గాయస్. ఫ్రెండ్స్, ఇక్కడ కొంచెం దూరం ట్రెక్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ లోకల్లో పీపుల్ ఉంటారుగా, వాళ్ళకి గ్రామ దేవత లాంటి చిన్నది ఇక్కడ గుడి ఉంది. అయితే వీళ్ళు ఇక్కడ గ్రామ దేవతకి కొబ్బరికాయలు అలాంటివి కొట్టడానికి వీళ్ళు ఇక్కడ అమ్ముతున్నారు. ఇక్కడ గ్రామ దేవత పేరు వచ్చేసి కల్సుబాయ్ అంట. ఒకసారి గుడి దగ్గరికి వెళ్దాం. యా గైస్, దిస్ ఈస్ ద టెంపుల్. దిస్ ఈస్ ద టెంపుల్ గైస్, కల్సుబాయ్. వావ్, చాలా ఎక్స్ప్రెషన్. Guys, this person has a lot of willpower, but he can do. Guys, ఇప్పుడే మేము ఫుల్ దాహం వేస్తుందని కీరా తర్వాత నిమ్మకాయ సోడా తాగి వచ్చేసాము. సో ఇంకా ఎక్కేది చాలా ఉంది. కల్సుబాయ్ పీక్ దగ్గరికి వెళ్దామని చెప్పాగా ఒక సగం దూరం వరకు వచ్చేసాము. ఇక్కడ మాత్రం మబ్బులు మస్తు ఉన్నాయి. అక్కడ మేఘాలు గాల్లో తేలుతున్నాయి. ఒకసారి చూడండి. హలో గాయ్స్, ఇప్పుడు మనం ఇంకొక మైల్ స్టోన్కి చేరుకున్నాము. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం మనం ఎక్కడి వరకు చేరుకోవాలో కనపడుతుంది. బట్ దట్ ఈస్ ద పాయింట్ వీ హ్యావ్ టు రీచ్. సి వన్ సెకండ్, నేను మళ్ళీ తర్వాత వీడియోలో అది ఎక్కడికి చేరుకోవాలో చూపెడతా. యా, ఐ థింక్ దిస్ ఈస్ ద బెస్ట్ వ్యూ. యా, వెరీ క్లోజ్ టు 2 million followers. వెరీ క్లోజ్. 100K to గాయ్స్, అసలైన ట్రెక్కింగ్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇదిగో, యా
ఎస్ జై శ్రీరామ్ అమ్మా కిదరై జై శ్రీరామ్ ఆడ స్టేట్ స్టేట్ పోల్ ఒకటి ఉంది, అది టవర్ సిగ్నల్ టవర్ టవర్ బ్యాక్ జూమ్ చేద్దాం. హలో గైస్, ఇప్పుడు మేము ఇంకొక అనదర్ మైల్ స్టోన్కి వచ్చాము. అయితే ఇక్కడ నుంచి చూసే వ్యూ మంచిగా ఉంది. అంటే ఇక్కడ కొంత పాయింట్ వరకు వచ్చేసాము. ఒకసారి దిస్ ఇస్ ద వ్యూ. యా కొంచెం 3 2 ఇటు చూపి మామాను ఇటు ఇక్కడ ట్రెక్కింగ్ ఎట్లుందంటే ల్యాడర్ ఉంటుందా, ల్యాడర్ మీద ట్రెక్కింగ్ చేస్తున్నాం. యా स्पेस ज्यादा है इसी में యా డేంజర్ చేసిండ్రా వాడు. కార్తీక్ ఫోటో తీసిన ఒకటి అట్లా, అలాంటి ఫోటో ఒకటి కార్తీక్. గైస్ ఇది జస్ట్ మొత్తం ఇంక్లైన్డ్ ఉంది. నెక్స్ట్ మేము ఎక్కేది అక్కడ ఎక్కాలి. హలో యా వి రీచ్ అనదర్ మైల్. ఇంకా ఆల్మోస్ట్ 60% చేరుకున్నాం. ఇక్కడ నిలబడడానికి కొంచెం మంచిగా ఉందని ఇక్కడ నిలబడ్డాం. ఇంకెంత కొండ చిన్న గాయస్, ఇంత పైన వీళ్ళు ఆవులు తర్వాత ఎద్దులు ఫార్మింగ్ చేస్తున్నారు. మా ఎద్దులు రావట్లేదు పైకి అని చెప్పి, మా ఎద్దులు ఎక్కుతలేవు అని చెప్పి, కానీ మా బాయ్స్ మాత్రం గాయస్ ఆల్మోస్ట్ మేము కొండలన్నీ ఎక్కేసాము. ఇంకా ఇక్కడ నుంచి చూస్తే కొంచెం రోడ్డు నడిచేలాగా ఉంది. యా ముందు ముందు హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, శంభో శంకర, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మేము ఆల్మోస్ట్ 1500 మీటర్స్ హైట్ వచ్చేసాము. ఇంత హైట్ లో కూడా ఒకసారి ఇక్కడ చిన్న బావి లాంటిది ఉంది. ఇందులో వాటర్ ఉన్నాయి. ఇందులో వాటర్ నుంచి అందరూ ఇక్కడ ఏమంటారు మొక్కలు కడుకుంటారు పైన. నెక్స్ట్ కొన్ని మెట్లు ఎక్కితే టెంపుల్ వచ్చేసింది. ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఇంకా టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఇదిగో అక్కడ కనపడేదే టెంపుల్ అనమాట. ఆ టెంపుల్కి వెళ్ళాలంటే అక్కడ కనపడే ల్యాడర్ ఎక్కాలి. ఆ ల్యాడర్ ఎక్కేస్తే టెంపుల్ పైకి వెళ్ళేస్తాం. ఇంకొంచెం దగ్గరికి వచ్చేసాం. యా ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో సంథింగ్ వాటర్ ఉన్నాయి. యాక్చువల్గా అది లేకో నదియో తెలియదు. భక్తి లేదరా మీకు ఎవరికి పైన భక్తే. టెంపుల్ పైకి ఎక్కుతున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి హైయెస్ట్ పీక్ ఆఫ్ మహారాష్ట్ర అంటారు. మీరు ఎందుకు ఎక్కేటప్పుడు ఏం కదరా, నువ్వు కళ్ళు మూసుకొని కింద చూడకుండా ఎక్కుతావురా. దిగేటప్పుడు అదే జైంట్ విలేజ్ మా అమ్మితే ఒక హెలికాప్టర్ వస్తుంది. హలో ఫ్రెండ్స్, మార్నింగ్ 8 o'clock ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 అవుతుంది. 1:30 కాక వస్తుంది టైము. ఎగ్జాక్ట్లీ మేము డెస్టినేషన్ రీచ్ చేసుకున్నాము.
ఇంకా వచ్చేసి దిస్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ మహారాష్ట్ర, కాల్సుబే పీక్. యా, ఇక్కడ నుంచి చూస్తే ఎగ్జాక్ట్లీగా ఏం కనపడట్లే, ఓన్లీ ఫాగ్ మాత్రమే కనపడుతుంది. యస్, ఓవరాల్ మనం మొత్తం చెక్ చేసినా సరే ఓన్లీ ఫాగ్. హలో గైస్, ఇప్పుడు టెంపుల్ దర్శనం అయిపోయింది. మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అయ్యాము. మేము రీచ్ అయింది 1:30 ఆ టైంకి. నెక్స్ట్ ఇప్పుడు మేము టెంపుల్ నుంచి రిటర్న్ అవుతున్నాము. ఇప్పుడు ఎంత అవుతుందంటే సమయం ఒకసారి 2:50 అలా అవుతుంది టైము. యా, వీఆర్ రిటర్నింగ్. మహారాష్ట్రస్ హైయెస్ట్ పీక్ అంట ఫ్రెండ్స్. చూడండి స్నాప్ పెడతాం పట్రా కంప్లీటెడ్ అని చెప్పి. ఫ్రెండ్స్, రిటర్న్లో మాత్రం మస్తు భయం అవుతుంది దిగడానికి. అమ్మో, जल्दी 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 नहीं हेलो 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 नहीं तो हमारे पैर चल जाएंगे. एक कभी पैर दिला सब नीचे. तो जितने स्पीड से जाएगा तो 1-1.5 घंटे में. अजून वरती पण आहे. हा मग अजून असा एक जिना लागेल फक्त वरती. 2 टप्पे पार करायचे फक्त. 2 घंटे आज समजा 15 जल्दी आ गया 10-10.5 घंटे हो गए. భయ పూరా अभी हरिश्चंद्रगढ़ जाएंगे. ఇక్కడ స్టార్ట్ అయ్యాం చెప్పాం కదా. ఇదిగో మా అక్క కారే ఉంది అక్కడ. ఇప్పుడు సాయంత్రం ఎంత అయింది, మొత్తం దిగాం 4:55 అవుతుంది. మేము ఎగ్జాక్ట్ 8 o'clock అలా బయలుదేరింటాం. చూడండి, మా కార్ ఒక్కటే ఉంది ఫ్రెండ్స్. మొత్తం వచ్చే వరకు ఈ టైం అయింది. గాయస్, కలుసుబే నుంచి మేము భీమశంకర్ వెళ్ళే దారిలో నైట్ ఇక్కడ రూమ్లో స్టే చేసాము. దిస్ ఇస్ ద రూమ్ వాట్ వి స్టేడ్ ఎట్ నైట్. యస్ యస్, ఓకే. ఇప్పుడే మేము కార్ దిగి భీమశంకర్లో కార్గా నుంచి టెంపుల్కి 2 kilometers ఉంది. మేము నడుచుకుంటూ వెళ్తున్నాము. అయితే అక్కడ కార్ దగ్గర మేము విఐపి దర్శనం టికెట్స్ అడిగితే వాళ్ళు 1000 రూపాయలు చెప్తున్నారు. ఇంకా టెంపుల్ దగ్గర అయితే 300కి దొరుకుతాయంట. ఏమో, ఇప్పుడు మేమైతే వెళ్తున్నాము. టికెట్లు అవైలబుల్ ఉంటే తీసుకుంటాం, లేదంటే నెక్స్ట్ మేము కూడా ఫ్రీ దర్శనం వెళ్ళడమే. జై ఓం నమ శివాయ. హలో గాయస్, ఇప్పుడు ఇక్కడ మేము ఫ్రీ దర్శనం వెళ్తున్నాము. ఫ్రీ దర్శనం అయితే ఇక్కడ చూడండి, లైన్ ఇక్కడ దాకా ఉంది. వీని ముఖం చూసి వీని చెప్పిన ఫ్రెండ్స్, ఇది కేదార్నాథ్. జరుగు, నువ్వు అడ్డం రాదు నాకు.
ఫ్రెండ్స్ మార్నింగ్ ఇది మొత్తం లైన్ ఉండే, ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది లైన్ మొత్తం లైన్. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు భీమశంకర్ దర్శనం కంప్లీట్ అయింది. ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అవుతున్నాం. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు దగుషెట్. యా ఫ్రెండ్స్, ఇప్పుడు మేము భీమశంకర్ నుంచి పూణేకి వచ్చేసాము. ఇంకా మా క్యాబ్ డ్రైవర్ వెళ్ళిపోయాడు. ఇంకా మేము పూణేలో దగుషేత్ వినాయకుని టెంపుల్ చూసుకొని ఇంకా ఈరోజు నైట్కి బస్ టికెట్స్ బుక్ చేసుకున్నాము, డైరెక్ట్ ఫ్రమ్ పూణే టు హైదరాబాద్. ఓకే, హలో గైస్, పూణేలో మేము ద పెవిలియన్ మాల్కి వచ్చేసాము ఎట్ లాస్ట్.